మనసు చేసే మాయాజాలాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలి అంటే అసలు మనసులో ఉన్నటువంటి ఆత్మలో నిర్ధారణ జరుగుతున్నటువంటి కొన్ని వ్యతిరేక పదాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రేమ, ద్వేషం. అంతరాత్మలో, ఆత్మలో, మనసులో, హృదయములో పుడుతున్నటువంటి ప్రేమ, ద్వేషం, అలాగే బాధ, సంతోషము, తప్పులు చేయుట, పశ్చాత్తాపపడుట, అలాగే మరి కోపం దానితో పాటు దీన మనస్సు. ఇవన్నీ మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు మనసు యొక్క మాయాజాలం అర్థం అవ్వడానికి ముందు మన మనసులో జరుగుతున్న అంతరింగక పోరాటాన్ని మనం గుర్తించగలిగితే మన మనసు చేస్తున్నటువంటి ఈ లక్షణాలన్నిటినీ అంతరాత్మలో మనం ఎలాగైతే పొందుపరుచుకుంటున్నామో ఇవి అర్థమవుతేనే మనసు ఎలా మనల్ని మోసపు చేస్తుందో, మనసు మనల్ని ఎలా ఇబ్బందులు పాలు చేస్తుందో, మన ఆత్మకు ఎలాగా కపటమును అంటిస్తుందో ఈ సందర్భాలు మనకు అర్థమవ్వాలి అంటే ముందు ఆత్మలో జరుగుతున్న ఈ వింత వింత పోరాటాలు, ఇంత వింత మనసులు, భావాలు మనకు అర్థమవుతేనే మనసు చేసే మాయాజాలం అనే దాంట్లో అది వచ్చే వారం నుంచి దానిని మనం ప్రారంభిద్దాం. ఈ 5 వారాలు కూడా మనసులో తీర్మానించుకుంటున్న, మనసులో నిర్ధారించుకుంటున్న విషయాలు మాత్రమే మనం చర్చకు వచ్చాయి. ఈ వారం ఆత్మ మనలో మండే గుణాన్ని కలిగి ఉండడం, దానిని వాక్యపు భాషలో ఆత్మ తీవ్రత కలిగి ఉండడం. ఏదైనా ఒక మనిషిని మనం పరిగణలోకి తీసుకుందాం. ఒక మనిషి రాజకీయ నాయకుడు కావాలనుకున్నాడు, ఒక మనిషి శాస్త్రవేత్త కావాలనుకున్నాడు, ఒక మనిషి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు, ఒక మనిషి ఒక పోలీస్ కానిస్టేబుల్ కావాలనుకున్నాడు, లేదా రకరకాల రంగాలలో ఒక మనిషి స్థిరపడాలని అనుకున్నాడు అనుకోండి. ముందు మన ఆత్మలో స్థిర నిర్ణయం కావాలి. తర్వాత ఇంకో డిగ్రీ చేస్తాను, నాకు ఏ జాబ్ వస్తే ఆ జాబ్కి వెళ్ళిపోతానంటాడా? ఒక స్థిర నిర్ణయం కావాలి. ఏంటది? నేను ఏ వైపున ప్రయాణించాలి? ఐఏఎస్కి వెళ్ళాలా, డాక్టర్కి వెళ్ళాలా, ఇంజనీరింగ్కి వెళ్ళాలా, సైంటిస్ట్ అవ్వాలా, నా గోల్ ఏమిటి అని ముందు ఆత్మలో స్థిరపరుచుకోవాలి. ఆ స్థిర నిర్ణయం జరిగిన తరువాతే మన ప్రయత్నం అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. ఎప్పుడైతే మనుషులు స్థిర నిర్ణయం తీసుకున్నారో ఈరోజు చాలా మంది గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించారు. మొన్న ఒక ఇంటర్వ్యూ చెబుతున్న ఒక ఆమె చెబుతుంది, ఇంటర్నెట్ ద్వారా చదువుకుని ఎక్కడ కోచింగ్కి వెళ్లకుండా ఇంటర్నెట్ ద్వారానే చదువుకుని ఏం చేసిందట, సివిల్స్ లో ర్యాంక్ సంపాదించింది. ఈరోజు ఈ నెట్ ద్వారా మనం ఎన్ని రకాల వీడియోలు చూస్తా ఉన్నాము అంటే, అక్కడ చీమ తుమ్మింది అంటే ఏమండి ఎలా తుమ్మిందో జూమ్ లో చూస్తున్నాం. మనం ఏం చూస్తున్నాం? అక్కడ చీమ తుమ్మిందంటరా అంటే నిజమేనా, జూమ్ చేసి మరీ చూస్తున్నాం. కానీ ఇదే ఇంటర్నెట్ ద్వారా ఒక ఆమె సివిల్స్ ప్రిపేర్ అయ్యి సివిల్స్ ర్యాంక్ కొట్టింది అంటే ఆమె గోలును తన ఆత్మలో స్థిరపరుచుకున్న గోలు సాధనకై ఆమె అడుపెరగానే చదవడం ప్రారంభించింది. ఆ గోలుని ఏమైపోయింది? ఆమె రీచ్ అయిపోయింది.
ఒకరికి విదేశాలు వెళ్ళి స్థిరపడాలన్న గోల్, ఒకరు సాఫ్ట్వేర్ రంగం, ఒకరు ఇంజనీర్ రంగం, ఒకరు డాక్టర్ల రంగం. ఇలా ఏ రంగాలలో వారు స్థిరపడాలో చూడండి. డాక్టర్లు ఎంబీబీఎస్ లక్షల కొలది సీట్లు ఉన్నాయి, వేల కొలది సీట్లు. ప్రతి సంవత్సరానికి 4 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎంబీబీఎస్ నుంచి ఎంతమంది బయటకు వస్తున్నారంటే లక్షల మంది వస్తున్నారు. కానీ లక్షల మంది ఆయా ఫీల్డ్లో వారు ఉండరు. ఎందుకంటే తాము నిశ్చయించుకున్న దానిని రూఢీపరుచుకున్న దాని కొరకు నిలబడడం అనే దాన్ని వారు మరిచిపోవడం ద్వారా ఆ వైద్య విద్యలో కొందరు ఏమైపోతారు, వెనక కలిపోతారు. ఇప్పుడు మన ఆత్మలో మండే గుణం ఉంటే, మన ఆత్మకు ఆత్మీయ తీవ్రత అనేది దొరికితే, నేను ఎలాగైనా ఉద్యోగము కొట్టాలి, నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, నేను ఎలాగైనా ఒక సివిల్స్కి వెళ్ళాలి. ఇలాంటి కృత నిశ్చయంతో మన ఆత్మలో మనం స్థిరపరచుకోవడం ద్వారా, ఇదంతా బాహ్యంగా చెప్తున్నాను, ఇంకా ఆత్మీయంగా మనం వెళ్ళట్లేదు. ముందు బాహ్యంగా మనకు అర్థమవుతేనే ఇప్పుడు ఆత్మ తీవ్రత అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక బలమైన పదం ఏంటంటే, మన మనసు మండాలి, మన ఆత్మ రగిలింపబడితేనే. ఏమండి, అంబేద్కర్ గారిని మనం చూస్తూ ఉంటాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మనసు మండింది గనుకే, రగిలింది గనుకే, బాధను అనుభవించింది గనుకే ఒక విప్లవ జ్యోతిలా వెదజల్లాడు ఆయన. ఎక్కడైతే ఏ పిల్లల మధ్య అయితే చదువుకుంటే ఆ కొండలో నీళ్లు తాగొద్దన్నారో అక్కడ ప్రారంభమైంది అతడి అంతరాత్మలో ఒక జ్వాల వెలుగుతా ఉంది. ఎలాగైనా ఇటువంటి దురాచారాన్ని రూపుమాపాలి అనుకున్నాడు ఆయన. అనుకోవడమే కాదు, ఇలా అనగారిన జాతులందరినీ ఒకరోజు పిలిచాడు ఒక చోటకి. మహద్ అనే పట్టణానికి పిలిచి అక్కడ చెరువులో నీళ్లు తాగించాడు అందరి చేత. ఆత్మలో ఒక్కడు స్థిరపరుచుకుంటే కొన్ని వందల మందిని ఏం చేయగలిగాడు, చైతన్యపరచగలిగాడు. నిజంగా మనకెందుకులేండి అని అనుకున్నాడు అనుకోండి అంబేద్కర్ గారు. కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఈ రోజుకి సమస్యలు ఎదుర్కొంటూనే, కుల వివక్షను ఎదుర్కొంటూనే ఉండేవి. ఒక జ్వాలలా అతడు ఏమయ్యాడు, తన ఆత్మలో పరితాపం పట్టలేకపోయాడు. ఏంటి లేని వారి పట్ల, బలహీనుల పట్ల ఏంటి ఈ వింత ఆచారాలు ఏమిటి, ఈ కండకావరం ఏంటి అని తన మనసును రూఢీపరుచుకుని గొప్ప చదువులు చదవాలనుకున్నాడు, చదివేశాడు. నిజంగా అంబేద్కర్ గారు చదివిన చదువులు ఇప్పటికీ ఈ దేశంలో చదివి ఎవరూ చదవలేదేమో అండి. నిజంగా అన్ని డిగ్రీలు పట్టాలు పొందుకున్నాడు. రాజ్యాంగ నిర్మాతగా నిలబడ్డాడు. అతడు మనస్సులో స్థిరపరుచుకున్నాడు, నా జాతి కొరకు నేను నిలబడాలి అనుకున్నాడు. ఇదంతా బాహ్యంగా చెబుతున్నాను, మరలా చెబుతున్నాను. ఇదంతా సైన్స్, సోషల్. ఇదంతా మనం చెప్పుకునేదంతా ఎవరన్నా గొప్ప చేయడం లేదు అనుకుంటారు మీరు. సైన్స్ చెప్పే పాట మన దేశంలో సైన్స్ పాట. అంటే ఒక మనిషి తనను అనుభవిస్తున్న దానిని బట్టి విప్లవంగా మారాడు, విప్లవ జ్యోతిగా నిలబడ్డాడు. ఈరోజు అనేక మందికి మరి తమ మనస్సులో చోటు ఇవ్వగలిగారు అంటే ఆయన పోరాట ఫలితం. ఏమండి, ఇది మనిషి తనలో పుడుతున్నటువంటి మంట నుండి పుట్టిన జ్వాలలివి. అలాగే మనిషి ఒక సైంటిస్ట్ కావడానికి ఎన్నో కలలు గని సైంటిస్ట్ అయినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. ఒక లక్ష్య ఏర్పాటును పెట్టుకుని ఆత్మను స్థిరపరుచుకుని
మరలా చెప్తున్నాను, బాహ్యంగా చెప్తున్నాను. ఆత్మలో రూఢీపరుచుకుని నేను ఈ ఉద్యోగాన్ని ఎలాగైనా సంపాదించాలి అనుకుని రూఢీపరుచుకుని దాని కొరకై ఆర్నిశలు పోరాట పటిమం చేసి అక్కడ చేరుకున్న తర్వాత రిలాక్స్ అయిపోతాడు మనిషి. ఎందుకని? నేను రూఢీపరుచుకున్న దానిని సాధించాను అని. ఒక క్రికెటర్ ఆడుకుంటూ నేను ఎప్పటికైనా నేషనల్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటాడు. వెళ్ళాలనుకుని ఎంతమంది అనుకుంటారు? చిన్నప్పటి నుంచి మనం అందరం అనుకున్న వాళ్ళమే. మనం అనుకోలేదా? నేను అనుకోలేదా? నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? టీవీ నేరోకి వెళ్ళిపోవాలి అనుకునేవాడు నేను కూడా. పగటకెళ్ళాలి అంటారు, వీటినన్నిటిని ఏమంటారు? పగటకెళ్ళాలి అంటాం. కానీ అయ్యామా? ఆ రోడ్ల మీద నిలబడి టీవీ చూడడానికి, క్రికెట్ చూడడానికి టీవీ ఉండేది కాదు. ఆ రోడ్డు మీద షోరూంలో పెట్టేవారు క్రికెట్ మ్యాచ్ వస్తే. అక్కడ రోడ్డు మీద ఎండలో నిలబడి ఆ క్రికెట్ చూస్తా ఉండి మనం కూడా ఆడుతూ అనుకునేవాళ్ళం, ఎప్పటికైనా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇవన్నీ పగటగలడు. ఇవి సాధ్యాలు కానీ ఎవరో ఒకరు ఉంటారు, నిలబడతారు. నిలబడిన తర్వాత దానికోసమే ఇక జీవితం జీవించి వారు శిఖరాగ్రానికి చేరిన వారు ఎందరో ఉన్నారు. లేకపోలేదండి. ఒక పూట తిండి లేకుండా బ్రతికి ఈరోజు కోటీశ్వరులుగా మారిపోయిన వారు లేరా? కడుపు బాధ ఏంటో, ఆకలి బాధ ఏంటో రుచి చూసి అందులో నుంచి మంచి మంచి నిర్ణయాలు తీసుకుని గొప్ప వారిగా స్థిరపరచబడిపోయారు. ఎందుకంటే ఆకలి బాధ వారిని ఏం చేసింది? ఆకలి బాధ ఏదో ఒకటి సాధించాలి అన్నట్టుగా నడిపించి వారిని ఉన్నత శిఖరాలను ఎక్కించిందంటే వారి కఠోర స్థితి, కఠోర శ్రమ. ఇది మనకు అర్థమవుతా ఉంది కదండి. ఏమండి, ఇదంతా బాహ్యంగా చెప్తున్నా. ఇప్పుడు మన అందరికీ కావలసింది బాహ్యంగా మనిషి ఎంతో ఎత్తుకెళ్తున్నాడు. నేను ఒక గోల్ని ఏర్పాటు చేసుకుని ఆ గోల్ని రీచ్ అవ్వడంలో ఎందరో సక్సెస్ అయ్యారు ఈరోజు. ఒకవేళ కొంతమంది గోల్డ్ అనుకున్న దాన్ని అవ్వకపోయినా మరొక దాంట్లో కొందరు నిలబడ్డారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆత్మ తీవ్రత అనేది దేవుని గూర్చిన తీవ్రత ఉండాలి. మన ఆత్మలో ఏముండాలి? మన ఆత్మలో ఎప్పుడు రేపొద్దుడు లేగ్గానే ఏం కూర వండుకోవాలి, రేపొద్దుడు లేగ్గానే ఏం తినాలి, రేపొద్దుడు లేగ్గానే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ తీవ్రత ఉంటాయి. రాత్రి పడుకునే ముందు ఏమవుతాయి? చచ్చిపోవాలి గారు, రేపొద్దున ఎవరి పనికి వెళ్ళాలి, ఎవరిని పిల్లాలి, ఎన్నింటికి వెళ్ళాలి, ఇవన్నీ లెక్కలే. నిజంగా తీవ్రతే. మనం బ్రతకడానికి కూడా మనం ఏం చేయాలి? తీవ్రంగా ఆత్మ ఆలోచిస్తా ఉంది. ఒక మనిషి బ్రతకాలి అంటే చాలా కష్టం అండి. ఒక కుటుంబ వ్యవస్థను నడపాలి అంటే నిజంగా ఇద్దరు కష్టపడితేనే గాని ఒక సాఫీగా ఆ కుటుంబం నడవలేదు. భార్య భర్త ఇద్దరు కష్టపడితేనే ఆ కుటుంబం అనుకున్న వాటిని సాధిస్తూ ముందుకెళ్తుంది. లేకపోతే చాలా ఇరుకులే, ఇబ్బందులేనండి కష్టపడకపోతే. అయితే వీటన్నిటితో పాటే మనిషికి కావలసింది మరొకటి ఉంది. అదేంటో తెలుసా? శరీరాన్ని గురించి మనసు, ఆత్మ ఎంతగా ఆలోచిస్తుందో మనం చూస్తున్నాం కదా. మరి మనిషి తన శరీరాన్ని గురించి, క్షయమైపోయే శరీరం గురించే మనిషికి ఇంత ఆలోచన ఉంటే, మరి ఆత్మలో ఇంత తీవ్రత ఉంటే, మరి ఆత్మను సంరక్షించే తీవ్రత కూడా మనిషికి ఉండాలి. మనిషి అంటే ఎవరండి? మనిషి అంటే ఆత్మ, శరీరము, ప్రాణము అంటే రక్తము కలిగిన వాడే మనిషి. మనిషి అంటే ఎవరు? ఆత్మ కలిగిన వాడు, శరీరాన్ని కలిగిన వాడు, జీవాన్ని కలిగిన వాడు. జీవము అనగా రక్తము, రక్తమే మనకు ప్రాణము కలిగిన వాడు. అయితే
ఏదో ఒక రోజు ఈ జీవము ఈ దేహాన్ని విడవాలి, ఈ శరీరము ఈ మట్టిలో కలిసిపోవాలి. కానీ ఈ మట్టి దేహాన్ని ఎప్పటికీ నడిపిస్తున్న ఈ ఆత్మ అనబడిన నీవు సురక్షితంగా, క్షేమకరంగా, నాశనము కాని శక్తిగా నువ్వు నిలబడాలి అంటే ఏం చేయాలో తెలుసా? నీ ఆత్మకు కూడా జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం అది? లోక జ్ఞానం కొరకు, లోక జ్ఞానము కొరకు మానవ అంతరంగములో ఒక గోల్ ఏర్పాటు చేసుకుని ఆ గోల్ ద్వారా రీచ్ అయ్యాడు. ఐఏఎస్ గా రీచ్ అయ్యాడు, సైంటిస్ట్ గా రీచ్ అయ్యాడు, ధనవంతుడిగా రీచ్ అయ్యాడు. ఎంత బాగా జరిగింది. అలాగే నీ ఆత్మకు కావలసిన మరొక జ్ఞానం ఏంటి? నీ ఆత్మకు కావలసిన మరొక జ్ఞానం ఏమిటి అంటే దేవుని గూర్చిన జ్ఞానము. దేవుని గూర్చిన తీవ్రత మనిషిలో ఉండాలి. చూడండి, బస్సులు ఖాళీ ఉండవు, విమానాలు ఖాళీ ఉండవు, సిటీ బస్సులు ఖాళీ లేవు, ఎక్స్ప్రెస్లు ఖాళీ లేవు. ట్రైన్ నిండా జనం 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 జనం. ఆఖరికి బస్ స్టాండ్ల నిండా కూడా ఎలా ఉన్నారు ఏమోనండి. ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారో కానీ ఎక్కడ పోతున్నారో తెలియదు. జనాలు నిండిపోయి ఉన్నారు. బస్సు ఎక్కితే సగం మంది కూర్చోవడం, సగం మంది కూర్చున్న వారికి తగ్గట్టుగా నిలబడడం. ఆఖరికి ట్రైన్ ఎక్కినాను అంతేనండి. ఎలా ఉంటారో తెలుసా? రిజర్వేషన్ చేసుకున్నాం కదా అని మా సీట్ అని వెళ్ళామనుకోండి, అప్పుడు ఎత్తాడు అంతే. రిజర్వేషన్ సీట్లో కూడా మామూలు టికెట్ తీసుకుని ఎక్కేస్తారు. అందరూ ఎక్కేస్తారు అంతే. కొన్ని టెక్నిక్స్ అర్థమైపోతాయి మనుషులకి. ఆ రిజర్వేషన్ భూముల్లో ఎక్కేసి ప్రయాణం చేస్తున్నారు. మనకి నెలనెవరు, టిఫిన్ తిన్నవరు, నుంచోనెవరు, కూర్చోనెవరు. మనం రిజర్వేషన్ చేసుకున్నాం కదండి, ఈ సీటు అనుకుంటాం కానీ ఇంతమంది ప్రయాణిస్తున్నారు. కానీ వీళ్ళందరిలో లేనిదేమిటి అంటే తన ఆత్మను గూర్చి తీవ్రత ఎవరు ఆలోచించట్లేదు. ఆత్మ తీవ్రత తన ఆత్మలో ఆలోచిస్తున్నది. మనిషి తన జీవనానికి సరిపడా తీవ్రత కలిగి ఉన్నాడు. నాకు తీవ్రత ఉంటుంది, మీకు తీవ్రత ఉంటుంది. రేపు పొద్దున ఈ పని చేయాలి, ఈ పని చేస్తే మనకి ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. మన కుటుంబానికి రెంట కట్టాలి, మన కుటుంబానికి అవసరాలు తీర్చాలి. ఈ తీవ్రత ఉంటుంది అందరికీ. అలాగే మరొక తీవ్రత ఏముండాలి మన ఆత్మలో? దేవుని గూర్చిన తీవ్రత. ఎందుకు దేవుని గూర్చిన తీవ్రత ఉండాలి అంటే మన ఆత్మ ఉందో చూసారా? ఈ ఆత్మ సురక్షితంగా ఉండాలి. ఈ ఆత్మ ఎలా ఉండాలి? ఎప్పుడు సురక్షితంగా ఉంటుంది? ఈ దేహములో ఉన్నంతసేపు ఈ దేహాన్ని నడిపించడానికే. సురక్షితంగా లేదు. ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. మరి ఎప్పుడు సురక్షితంగా ఉండగలదంటే ఈ దేహాన్ని విడిచిన తర్వాత దేవుడి దగ్గర సురక్షితంగా ఉండాలి అంటే ఈ ఆత్మకి, మన ఆత్మకి దేవుని యొక్క ఆత్మ సహాయం కావాలి, పరిశుద్ధాత్మ చింత కావాలి, పరిశుద్ధాత్మ తోడు కావాలి. అలా ఎవరైతే దేవుని గూర్చి తీవ్రంగా ఆలోచిస్తారో వారికే దేవుడు అర్థమవుతాడు. యోబు గ్రంథము 35వ అధ్యాయము. యోబు గ్రంథము 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడనుకొనువాడు ఎవడును ఎవరు లేరటమ్మా? భూజంతువుల కంటే మనకేముందట? ఎక్కువ జ్ఞానం ఉంది. కుక్క బాగా బతుకుతుందా, మనం బాగా బతుకుతున్నామా? మేకను బాగా పెంచుకుంటున్నాం. ఎందుకు పెంచుతాం? కోసుకు తింటాకో అమ్ముకోవడానికో పెంచుకుంటాం.
కానీ వాటికంటే ఎక్కువ సురక్షితంగా బ్రతుకుతుంది ఎవరు? హ్యాపీగా బ్రతుకుతుంది ఎవరు? దర్జాగా బ్రతుకుతుంది ఎవరు? వాటికంటే మనమే శ్రేష్టం. నిజంగా కుక్కలకి, కోళ్ళకి, జంతువులన్నిటికీ నోరుందనుకోండి, మనం ఏదో ఏం చేస్తుంటాయి, మీ దగ్గరే మేము పని చేయాలా, మీ దగ్గరే మేము బతకాలా, లేకపోతే ఇంక రోడ్డు మీద మేము బతకలేమా అని యజమానుల మీద ఏం చేస్తాయి, తిరగబడి. ఆవులన్నీ కలిపి ఒక ట్రూప్ అయిపోతాయి, గేదెలన్నీ కలిసి ఒక వర్గం అయిపోతాయి, పక్షులన్నీ కలిసి ఒక వర్గం అయిపోతాయి, పాములన్నీ కలిసి మాటలు వచ్చేసినాయి అన్నిటికి. మనల్ని ఖాళీ చేయించి, మన ఇంటిని ఖాళీ చేయించి ఇక నుంచి ఇల్లు మాయ అంటాయి. పాములన్నీ వచ్చేసినాయి అనుకోండి, ఏం చేస్తాం? ఒక పాము వస్తే కొడతాం, 2 పాములు వస్తే మొత్తం పాములు పుట్టొచ్చేసింది అనుకోండి, ఇంటిని బయట ఉంటారు మనం అందరం. పాములను తీసుకొచ్చి ఎన్ని పాములను పెట్టేస్తాం, పుట్టుకొచ్చేస్తుంటే పాములు అవన్నీ ఒకటి అయిపోయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఈరోజు మనం ఒక ఇంటిని కబ్జా చేద్దామని వచ్చేసినాయి. మనం ఏం చేయలేం. ఇప్పుడు జంతువుల కంటే ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉంది? మనకే ఉంది. అదే అంటున్నాడు, భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు. అలా కలుగు చేసినా ఆ మనిషి అనుకోవట్లేదంటే ఏమని, నన్ను సృజించిన వాడు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరునూ లేరు. ఎవరు అనుకోవట్లేదు. అసలు మనకి ఇంత జ్ఞానం ఇచ్చిన వాడు, మన ఆత్మలో మనం అనుకోవట్లేదంటే మనుషులు ఎవరో కూడా అనుకోవట్లేదంటే ఏమని, మనకింత జ్ఞానం ఇచ్చిన వాడు జంతువుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు, వాటికంటే శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడని మనుషులు ఎవరు అనుకోవట్లేదు. అసలు ఇంత ఇవ్వడానికి ఆ దేవుడు ఎక్కడున్నాడు రా బాబు అన్న చింత, ఆ తీవ్రత, ఆత్మ తీవ్రత మనుషులలో లేదు. అసలు ఏం తీవ్రత ఉందో అందరికీ, ఇల్లులు కొనాలి, స్థలాలు కొనాలి, కార్లు కొనాలి. అందరికీ ఏ తీవ్రత ఉంటుందన్న, కారు కొనుక్కోవాలి. మా పిల్లకు ఒక కళ వచ్చిందంట, ఏసీ కారు కొనుక్కున్నట్టు కళ వచ్చిందట. అంటే నేను ఆ మొన్న నుంచి అన్నాను, ఆటో కొనుక్కుందాం అన్నాను. ఆటో కొనుక్కుందాం అంటే ఆటో నామోసి వచ్చి, ఆటో ఎందుకు డాడీ, రత్నరాజు గారు ఆటో ఉంది కదా, మనం కారు కొనుక్కుందాం, కారు అయితే చక్కగా వెళదాం. చూసారా, మనుషులందరూ ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి ఆలోచిస్తాం. అంత స్థలాలు కొనాలి. మన ఆలోచనలన్నీ దేవుడు గూర్చిన చింత చాలా మందికి ఉండదు. అంటే మన ఆత్మలో దేని గూర్చి తీవ్రత కలిగి ఉన్నాం, భూ సంబంధమైన వాటి మీద తీవ్రత ఉంది. కానీ దేవుని గూర్చిన తీవ్రత మనలో లేకపోతే మన హృదయం, మన ఆత్మ మండాలి. మన శరీరాన్ని నిలబెట్టడానికి మన ఆత్మ మండుతుంది, ఆలోచిస్తుంది. ఎలా తెచ్చుకోవాలి, ఎలా డబ్బులు రావాలి, డబ్బులు ఎక్కడెట్టాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే డబ్బులు వస్తాయి, ఇన్ని బుర్ర పిచ్చెక్కే ఆలోచనలన్నీ మన ఆత్మలో పడుతున్నాయి. బాగుంది, మరి రైట్, పుట్టాలి. మరి ఆలోచన లేకపోతే ఎలా కష్టపడతామమ్మా కృపారాని? ముందు ఒక ఆలోచన ఉంటూ ఏడిస్తేనే కదా. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక స్థలం కొనుక్కోవాలన్నా ముందు ఆలోచన ఏడాలా బుర్రలో. ఈ ఆలోచన ఏర్పడితేనే, ఆ చింత వస్తేనే ప్రయత్నం మొదలు పెడతాం. ఏదో ఒక రోజు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇల్లును మనం కట్టుకుంటాం, ఆ స్థలాన్ని మనం, ఆ కారుని మనం కొనుక్కుంటాం. తీవ్రత లేదనుకోండి, ఇంకెప్పటికీ ఈ సైకిల్ మీద ఆ సైకిల్ కనిపెట్టినోడు, అబ్బా సూపర్ రా బాబు సైకిల్ కనిపెట్టాడు ఎవడో, ఇక ఈ జీవితానికి ఎడ్ల బండి మీద, ఆ గుర్రబండ్ల మీద తిరిగే ఛాన్స్ పోయింది, సైకిల్ వచ్చేసింది, ఇలా దొక్కితే పోయిందని మన బ్రెయిన్లన్నీ అక్కడే ఆగిపోయాయి అనుకోండి. ఈరోజు విమానం రాదు, ట్రైన్ రాదు, ఇంత గొప్ప బళ్ళు రావు, ఇంత గొప్ప కార్లు. మనిషి నిత్యం పరితపిస్తున్నాడు, రైట్, పరితపించాలి. జీవన పోరాటంలో మనిషి పరితపించాలి, రైట్, బాగుంది. అయితే మరి ఇదే సమయంలో ఆత్మకు కావలసిన స్వీయ సంరక్షణ కూడా కావాలి. ఈ శరీరం పోతే మన పిల్లలకి ఎల్ఐసి రూపంలో వస్తుందేమని మనం ఏం చేస్తున్నాం, మన కుటుంబానికి ఎల్ఐసీల మీద ఎల్ఐసీలు, పాలసీల మీద పాలసీలు కట్టేస్తున్నారు, రైట్, కట్టాలి.
నిజమే, బాగానే కట్టారు. మరి ఆత్మకు స్వీయ రక్షణ ఎవరిస్తారు? ఆత్మకు పాలసీ ఎక్కడుంది? ఆత్మకు పాలసీ దేవుడు సంఘంలో మాత్రమే దొరుకుతుంది.